హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నా ఛానల్లో ఒక వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. అంటే పులావ్ టైపే బట్ కొంచెం వెరైటీగా చేస్తాను. అండ్ కుర్మా అయితే పొటాటో కర్రీ అనమాట. ఇది మిల్ మేకర్ యాడ్ చేస్తాను. మిల్ మేకర్ ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. పొటాటో, చిల్లీస్, ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది స్పెషల్గా పేస్ట్ ప్రిపేర్ చేశాను. కోకోనట్ అండ్ గసగసాలు అండ్ ధనియాలు కలిపి ఒక పేస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. ఇది మనకు మసాలా పేస్ట్ ఉంటుంది కదా, ఆల్ స్పైసెస్ ఇంక్లూడ్ చేసి. అండ్ ఇది పెరుగు అండ్ ఇది నెయ్యి. ఈ పొటాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇది ఏంటంటే నార్మల్ రైస్ అనమాట. ఈ ఆనియన్స్ అండ్ చిల్లీస్, పొటాటో. సీ హియర్, నాకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం కదా. నిన్న మా హస్బెండ్ తేజు అయితే మొత్తం ఇక్కడంతా తిరిగి ఇదే స్పెషల్ అంటే ఇక్కడ దీని పేరు ఏంటి, మల్లిక అంట. చాలా బాగుంటుంది అంట. సో ఇంత పెద్ద మ్యాంగో తీసుకొచ్చారు, నాకు చాలా ఇష్టం కదా. జస్ట్ 1 స్పూన్, ఇది ఒక 1/2 స్పూన్ కదా, ఇది బాగా ఫ్రై అవ్వాలి. సో ఈ లోపల నేను ఇందులోకి మిల్ మేకర్ యాడ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు కర్డ్ యాడ్ చేయాలి. చూసారు కదా కర్డ్ ఎంత బాగుందో. కప్ అయితే రైస్ తీసుకున్నాను నేను. సో ఇదైతే యాడ్ చేసేసుకున్నాను. సో నేను 1.5 కప్ బియ్యం తీసుకున్నాను కదా. సో ఇందులో నేను 3 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. లీవ్ చేసేసామంటే మనకి పులావ్ అనేది రెడీ అయిపోతుంది, వెజ్ పులావ్. సో ఇదైతే నేను ఎలా క్లోజ్ చేసేసుకుంటున్నాను. ఒక 15 మినిట్స్ అయితే లీవ్ చేసేసుకుందాం. ఓకే, సో దాని తర్వాత మనకి పులావ్ అయితే రెడీ అయిపోతుంది. యా, రెడీ అయిపోయింది. సో దీని కాంబినేషన్గా నేను ఇలాగా పొటాటో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పొటాటో అండ్ కొంచెం మిల్ మేకర్ కూడా యాడ్ చేస్తున్నాను. మనకి నార్మల్ వెజ్ పులావ్కి పొటాటోనే కదా కాంబినేషన్, చాలా బాగుంటుంది ఈ కర్రీ కూడా. ఇదే రెసిపీ రికార్డ్ చేయలేదు ఎందుకంటే అందరికీ తెలుసు కదా పొటాటో కర్రీ అనేది నార్మల్ అని చెప్పి. బట్ నాకు ఈ పులావ్ అయితే చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, చాలా ఫ్లేవర్గా ఉంటుంది. సో ఈ రెసిపీ మీ అందరికీ షేర్ చేయాలనిపించింది. అండ్ ఆల్సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అసలు మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. డూ సపోర్ట్. థ్యాంక్ యూ.